ఈరోజు మనం చేసుకుంటున్నాం పచ్చిమిరపకాయ బజ్జీలు. శనగపిండి, మసాలాకి తినే శనగపప్పు పొడి, దాంట్లోకి ఉప్పు, పిండిలో కొద్దిగా వాము వేసుకోండి. అలాగే పూర్ణంలోకి కొద్దిగా వాము అనేది వేసుకోండి. రెండిట్లోకి మసాలాలోకి నిమ్మకాయ పిండుకోండి. చింతపండు ఉంటే చింతపండు, లేదంటే నిమ్మకాయ పిండుకోండి. పూర్ణం రెడీ అయిపోయింది. పిండి మాత్రం కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు రొట్టి వేసుకోండి. 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోండి. పిండి అనేది ఇలా నీట్గా కలుపుకోవాలండి. పిండి కలుపుకునే దాంట్లోనే మీకు బజ్జీ అనేది బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్కి అయిపోయింది, బోండాకి అయిపోయింది. బోండాలకి స్టఫింగ్ చేసుకుందాం. పూర్ణం అనేది ఇలా నీట్గా పెట్టేసాము. మా కొడుకు కోసం బోండాలు రెడీ అవుతున్నాయి. చూడండి, మన వాళ్ళకి మంచి టెక్నిక్ అనమాట. ఇలా గ్లాస్లోకి వేసుకునేసి ఈ బోండాలు అనేది ఇలా ముంచేసేయండి, ఆయిల్లో వేసేయండి. చాలా సూపర్గా అనేది వస్తాయి. అస్సలు ఎంత కష్టపడిన అవసరం లేదు. టప్ 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 అనేది మొత్తం అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా ముంచాము, ఆయిల్లో వేసాము. మొత్తం అనేది నీట్గా మునుగుతుంది. మనకి పిండి సేవ్ అవుతుంది, అలాగే టైం సేవ్ అవుతుంది. బజ్జీలు మంచి రంగు వచ్చేసి తీసేసుకుందాం. ఆనియన్కి బజ్జీకి ఇట్లా స్టఫింగ్ పెట్టుకొనేసి పైన కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. ఇట్లా స్టఫింగ్ పెట్టుకుంటేనే బజ్జీకి అనేది పచ్చిమిరపకాయ బజ్జీకి చాలా బాగుంటుంది. కొద్దిగా స్టఫింగ్ పిండుకొనేసి బయటలో చూడండి, ఫుల్ వర్షం వస్తుంది. మనం వేడిగా బజ్జీలు అనేది టేస్ట్ చేసేద్దాం. వచ్చేయండి.